ఒకప్పుడైతే అటుకులు తినేవారు, మరి మరి ఇప్పుడు ఏం తింటే మంచిది అంటారు? ఫ్రూట్స్. అటుకులు తినకు, ఇప్పుడు కూడా అటుకులు దొరుకుతాయి. ఉమ్, అంటే మనం షాపుల్లో దొరికేటువంటి పల్చగా ఉంటాయి, అవి కన్నా ముద్దతుకులు ఉంటాయి, అంటే లావుగా ఉంటాయి. బండగా ఉంటాయి. లావుగా ఉంటాయి. అవి అందులో దాన్ని ఫెర్మెంటేషన్ చేయడం వల్ల, ఎక్కువ రోజులు ఊరడం వల్ల ఉమ్, మీరు ఇందాక అడిగారు కదా పోషకాలు, ఉమ్, మాంసంలో ఉండే పోషకాలు కన్నా ఎక్కువ ఉంటాయి ఉమ్, మీకు అటుకుల్లో. ఉమ్, అవి తినండి. మామూలుగా అయితే పళ్ళు తిని సరిపెట్టేసుకోవచ్చు. ఉమ్, ఇక నేనైతే వెజిటేబుల్ థెరపీలో చెప్తాను, వెజిటేబుల్ జ్యూసెస్. ఉమ్, మంచి గుమ్మడికాయ జ్యూసు ఆదివారం తాగితే చాలా మంచిది. ఉమ్, పంప్కిన్ ఎల్లో కలర్ది, అవును. దాంట్లో కొంచెం కొబ్బరి, కొంచెం బెల్లం, ఏదన్నా ఒక ఫ్రూటు, ఒక చిన్న ముక్క మంచి గుమ్మడికాయ వేసుకొని మిక్సీ కొట్టుకుని తాగితే ఉమ్, అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్, సూర్యశక్తి అద్భుతంగా వస్తుంది. ఉమ్, మనకి డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ. అంటే డెఫిషియన్సీ అంటే ఎండలోకి వెళ్తే వచ్చేది, అది అవును. రిసీవర్ పోయింది మన దగ్గర. ఉమ్, సూర్యుడి నుంచి వస్తుంది అది భూమి మీదకి, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని మనం కోల్పోయాం. అది మళ్ళీ మనలో రావాలి. అది రావాలంటే దేనివల్ల, దానికి మెడిసిన్స్ లేవు. మనం సప్లిమెంట్ ట్యాబ్లెట్ వేసుకుంటాం విటమిన్ డి, దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. అది లోపలికి వెళ్తుంది, కాసేపు ఉంటుంది, 2-3 రోజుల్లో మళ్ళీ టెస్ట్కి వెళ్తే ఏమి ఉండదు అందులో, ఉమ్, అవి మళ్ళీ డౌన్ అయిపోతాయి. కానీ ఆ రిసీవర్ని పెంచుకోవాలి, రిసీవింగ్ కెపాసిటీ. అది పెరగాలి అంటే మీరు కంపల్సరీ ఆదివారాలు ఫాస్టింగ్ ఉండాలి. ఉమ్, ఈజీ డైజెస్టబుల్ లైట్ ఫుడ్స్తే తినాలి. అందులో మనం తినడానికి అటుకులు శ్రేయస్కరం. లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్స్, లేదు తేలికగా జీర్ణం అయ్యేటంటే మాకు అలవాటు పడిపోయిందో ఆకలితో ఉండలేము అనుకున్నప్పుడు ఏదో కాయగూరలు ఆవిరి పట్టి లైట్గా కొంచెం వేయించుకుని, తాలింపు వేసి వేయించుకుని అవి తినండి. అంటే ఆయిల్ కూడా ఆ రోజు తినకూడదు, ఆయిల్ పడదు, మనం డైజెస్ట్ చేసుకోలేం, సిస్టమ్ అంత డెలికేట్గా ఉంటుంది ఆ రోజు. అది దాని ఉద్దేశం. ఆదివారం మాంసం తినొద్దు అనడానికి పెద్ద కారణం ఏంటంటే ఆ రోజు మన సిస్టమ్ చాలా డెలికేట్గా ఉంటుంది, కేవలం ఒక సన్ ఎనర్జీని మాత్రం రిసీవ్ చేసుకునే కెపాసిటీతోటే ఉంటుంది. మనం ఇది తిన్నప్పుడు బండి మీద లోడ్ ఎక్కువ పడి వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా భారతదేశం అంతా కూడా, నేను కేవలం ఒక తెలుగు వాళ్ళు మాంసాహారంలో వెజిటేరియన్స్ గురించి మాట్లాడలే, 140 కోట్ల మంది జనాభాలో 80% ఇండైజేషన్ ప్రాబ్లంతో ఉన్నారు. ఈవెన్ మీరు కూడా, మీ లివర్ మీద లోడ్ ఎక్కువ ఉంది, లార్జ్ ఇంటెస్టైన్స్లో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీ సిస్టమ్ చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 80% ఉన్నారు డయాబెటీస్. అందుకే దానికి ప్రధానమైనటువంటి కారణం మీ జీవన విధానాన్ని మార్చి చూడండి. మనకి నెలకి 3 కానీ 4 కానీ ఆదివారాలు వస్తాయి, 2 ఏకాదశులు వస్తాయి, ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తాయి. ఆదివారాలు లైట్ ఫుడ్ తినండి, పౌర్ణమికి అమావాస్యానికి లిక్విడ్ ఫాస్టింగ్ ఉండండి, ఏకాదశి కూడా ఫ్రూట్స్ ఫలాహారం తీసుకుని ఉండండి. ఒక 3-4 నెలల తర్వాత మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద టెస్టులు చేయించుకోండి. చాలా వరకు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఉంటాయి. మీరు వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా సరే, ఒకవేళ మాంసాహారాలు అయితే మాంసం తినకూడదు, వెజిటేరియన్స్ అయితే మాంసపు కృతులు ఉన్నటువంటి ఆహారం తినకూడదు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, పల్లీలు ఇవన్నీ కూడా మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఇవేవి కూడా ఆదివారం తినకూడదు. ఎందుకు అంటే ఆ రోజు సిస్టమ్ కొంచెం సెపరేట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది భగవంతుడి కోసం కాదమ్మా, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం. అంటే 365 రోజులు తింటూ కూర్చుంటే అనారోగ్యాలు వస్తాయి. 30 పొద్దులా తిన్నా అనారోగ్యం వస్తాయి. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆదివారం మాంసం తిన్న వెజిటేరియన్స్ మాంసాకృతులు కలిగిన ఆహారం తిన్న ఎఫెక్టే. దయచేసి ఆదివారాలు ఈజీ డైజెస్టబుల్ లైట్ ఫుడ్స్ తినండి, బాగుంటాయి. ధన్యవాదాలు. సూర్యస్మిత.